హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యారెట్ ఫ్రై అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసేసాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పెసరపప్పు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ రావడానికి సాజీరా అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా నీట్గా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఇప్పుడు అంతా నీట్గా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు క్యారెట్ ఫ్రై వచ్చేసి మనకి చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలకు కూడా బాగా నచ్చుతుందనమాట. సో ఈ పసుపు కూడా నీట్గా అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాము కొద్దిసేపు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. 50% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఆలు 50% కుక్ అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ఫస్టే వేసుకోకూడదు అనమాట, ఎందుకంటే క్యారెట్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఆలు కన్నా ఫాస్ట్గా. సో క్యారెట్ అయితే నేను ఆలు 50% ఉడికిన తర్వాత మాత్రమే క్యారెట్ అనేది వేసుకున్నాను. అది కూడా నీట్గా అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ కోసం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో ఆలు క్యారెట్ అయితే వేసుకుంటున్నారో చూసుకుని అలా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా మొత్తం కలిసేలాగా నీట్గా కలుపుకుందాము. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసేసుకున్నాం కాబట్టి కారం అనేది నేను తక్కువగా వేసుకుంటున్నాను. సో కారం కూడా వేసేసుకుని కొద్దిసేపు కలపకుండా మూత పెట్టుకుందాము ఒక 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మూత తీసి చూస్తే కారం కూడా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మొత్తం అడుగంటకుండా నీట్గా కలుపుకుని మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడకనిద్దాము. సో 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంకా చాలా టేస్టీ అయిన ఆలు క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. మనం చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడే ఈ క్యారెట్ ఆలు ఫ్రై చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం